మార్కెట్ ఇంత ఎక్స్ట్రాడినరీ మూమెంట్ ఇచ్చిన తర్వాత కూడా ట్రేడ్ని లాస్ట్లో కన్వర్ట్ చేస్తానని అస్సలు అనుకోలేదు. అసలు ఏమైందంటే గోల్డ్లో ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాను రెడ్ జోన్ దగ్గర. ఈ జోన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అందుగురించే ఈ జోన్ గురించి డైలీ అనాలిసిస్ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎప్పుడైతే మార్కెట్ ప్రాపర్ కన్ఫర్మేషన్ ఇస్తుందో అప్పుడు ఎంట్రీ తీసుకోమని నేను చెప్పాను. సో మార్కెట్ ఇక్కడ ప్రాపర్ ఫర్మేషన్ వచ్చింది, బుల్లిష్ క్యాండిల్ వచ్చింది, ప్రాపర్ బుల్లిష్ క్యాండిల్ ఇది. ఎంట్రీ తీసుకున్నాను, స్టాప్ లాస్ వచ్చేసి ఈ క్యాండిల్ కింద పెట్టుకున్నాను, టార్గెట్ అనేది ఇక్కడ వరకు పెట్టుకున్నాను. సో మార్కెట్ ఎప్పుడైతే 1:1 ఇస్తుందో ఇచ్చినప్పుడు నేను 50% బుక్ చేసేసుకుంటాను. దాని తర్వాత మిగతాది టార్గెట్ వరకు లేదా కాస్ట్ టు కాస్ట్ మార్కెట్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు నేను బుక్ చేసేసుకుంటాను. ఓకే, మార్కెట్ 1:1 ఇచ్చింది, నేను ఇక్కడ 50% బుక్ చేసేస్తున్నాను. ఓకే, మార్కెట్ నాకు 1:1 వచ్చింది, దాని తర్వాత ఎక్సలెంట్ మూవ్మెంట్ ఇచ్చింది, కానీ నేను బుక్ చేయలేదు, టార్గెట్ వరకు వెయిట్ చేశాను. దాని తర్వాత సింగిల్ క్యాండిల్ డౌన్ఫాల్ అయింది. నాకు ఈ ట్రేడ్లో 50% కాస్ట్ టు కాస్ట్ 50% 1:1 బుక్ చేసేసుకున్నాను. సో ఇదే ట్రేడ్ గురించి నేను ఆల్రెడీ టెలిగ్రామ్లో డిస్కస్ చేశాను. మీరు కూడా నేర్చుకుంటూ ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. అండ్ ఈ ఇన్ఫర్మేషన్ ఎడ్యుకేషన్ పర్పస్ కోసం మాత్రమే. మార్కెట్లో రిస్క్ ఉంటుంది. థ్యాంక్ యూ గైస్, హ్యావ్ ఏ గ్రేట్ డే.